భారతీయుడు తొలి భాగంలో మర్మ కళను ప్రస్తావించగా ఇందులోనేమో వర్మ కళను చూపించారు. అది తప్ప కొత్తగా కథంటూ ఏమీ కనిపించదు. దాదాపుగా తొలి భాగాన్ని పోలిన కథే. కన్న కొడుకు అని కూడా ఉపేక్షించని సేనాపతి ఈసారి కూడా మన కాళ్ల కిందే కలుపు మొక్కలు ఉన్నాయంటూ యువతరాన్ని ముందుకు కదిలించడం కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆ నేపథ్యంలో సంఘర్షణైనా ఉంది కాని ద్వితీయార్ధం దాదాపు టామ్ అండ్ జెర్రీ ఆటే. అప్పట్లో వచ్చిన భారతీయుడిలో సేనాపతి ఆచూకీని కనిపెట్టే తీరు, అతని మర్మకళ విద్య, స్వాతంత్ర్య పోరాటం ఇలా చాలా విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇందులో అవేవీ కనిపించవు. సులువుగా తనకు అడ్డు లేకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు సేనాపతి. దాంతో డ్రామా రక్తి కట్టించదు. భావోద్వేగాలు పండలేదు. పతాక సన్నివేశాల్లో మూడో భాగం అంటూ చూపించిన కొన్ని సన్నివేశాలు పర్వాలేదు. కమల్ హాసన్ నటన పరంగా ఆకట్టుకునేటట్లు ప్రయత్నించారు. ఆయన ఇందులో పూర్తిగా వృద్ధుడైన భారతీయుడు గెటప్లోనే కనిపిస్తారు. ఆ గెటప్పుల్లో వైవిధ్యం, పోరాట ఘట్టాలతో డూప్ సహాయంతో మెప్పిస్తారు. సిద్ధార్థ్, ప్రియ భవానీ శంకర్ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. బాబీ సింహ పాత్రలో బలం లేదు. కథలో లోపమే అది. ఎస్జే సూర్య పాత్ర కూడా చిన్నదే. సముద్రఖని, మనోబాల తదితరులు ఉన్నా పెద్దగా ప్రభావం చూపరు. రవివర్మన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. అనిరుద్ స్వరాలు ఆయన స్థాయిలో లేవు. తాత వస్తాడే పాట చిత్రీకరణ మాత్రమే మెప్పిస్తుంది. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ప్రభావం సినిమాపై ఎక్కడా కనిపించలేదు. మరో సినిమా లేకపోతే ఈ సినిమాను తీయొచ్చు అనే భావంతో భాగంగా సాగదీయాలన్న డైరెక్టర్ శంకర్ ఉద్దేశంతో కథనాలపై ప్రభావం చూపించిందనే విషయం అడుగడుగునా సినిమా చూస్తుంటే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మూవీ గేర్ మారుస్తారా డైరెక్టర్ గారు అంటూ బాధతో చెర్రీ అభిమానులు వేడుకోలు.